అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే చిటికెడు పసుపుతో ఇలా చేస్తే చాలు ఎవరినైనా సరే మీ వశం చేసుకోవచ్చు. అది కూడా కేవలం 24 గంటల్లో. మీరు ఈ యొక్క పరిహారం చేసి నైట్ పడుకునే ముందు దిండి కింద పెట్టుకుని పడుకుంటే 24 గంటల్లో ఎంత మొండివారైనా సరే ఆపనివ్వండి, మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావాల్సిందే. మీరే కావాలంటూ అయస్కాంతంలా అతుక్కుపోవాల్సిందే. లేకపోతే నాకు జీవితమే లేదని చెప్పి మీ దగ్గరే ఉండిపోతారు. అలాంటి అద్భుతమైన ఒక పసుపు పరిహారం అనేది ఈరోజు రూపాయి కూడా ఖర్చు లేనటువంటి చాలా సింపుల్ అయినటువంటి పరిహారం ఇది. రిజల్ట్ మాత్రం కోట్లు ఖర్చు పెట్టినా రాదు. అలాంటి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ పరిహారాన్ని చేసి చాలా మంది మంచి రిజల్ట్ అయితే పొందారు. మనం ప్రేమించిన వాళ్ళు మన దగ్గర ఉంటే కోట్లు ఇచ్చినంత ఆనందం కూడా రాదు. కాబట్టి అలాంటి మనం కోరుకున్న వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు అంటే దాని ముందు సంతోషం కోట్లు తెచ్చినా కూడా రాదన్నమాట. ఈ ప్రేమ చాలా అనిపిస్తుంది. కోట్లు ఖర్చు పెట్టినా కూడా అలాంటి ప్రేమ దొరకదు. కాబట్టి ఇక భార్యాభర్తలు ఎన్ని గొడవల వల్లైనా సరే దూరమైపోతూ ఉంటారు కదా, అలాంటి వారు దగ్గరకు రావాలంటే మీ ప్రేమికుల మధ్య మాట పెరిగి దూరమై ఉంటారు కదా, ప్రతి ఒక్క చోట ఇవే జరుగుతూ ఉంటాయి. కారణం, మనిషి ఇద్దరు కలవాలంటే ఈగో అనేది అడ్డు వస్తుంది. అలాగే కొన్నిసార్లు గ్రహస్థితులు కూడా అడ్డుపడుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ తొలగిపోవాలంటే ఈ పసుపు యొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది. ఇంకొంతమంది తెలిసినవారు అవ్వడం, అమ్మాయిలు అబ్బాయిలు పక్కనే ఉండడం, వన్ సైడ్ లవ్ అంటూ ప్రేమ ఉంటుంది కదా, అలా ఓపెన్ అవ్వలేకపోవడం, చెప్పలేకపోతూ ఉంటారు. ఒకవేళ ధైర్యం చేసి చెబితే ఒప్పుకుంటుందో లేదో, ఒప్పుకోకపోతే నేనేమైపోతానని భయంతో చెప్పలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం ఒక్కసారి చేసి చూడండి. ఎంత దూరంలో ఉన్నా సరే 24 గంటల్లో మీ ముందు ఉంటారు. మీకున్న సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఈ యొక్క పసుపు పరిహారం అనేది ఎంత విలువ ఉంటుందంటే చాలా విలువ ఉంటుంది. పసుపు దేవతలకు ఎంతో ఇష్టం. పసుపు ఒక స్త్రీ ముత్తైదువు అని చెప్పడానికి పసుపు చేతుల నిండా కాళ్లకు కూడా రాసుకుంటారు. అలా రాసుకుంటేనే వారిని ముత్తైదువు అంటారు. కాబట్టి పసుపు అనేది అంత విలువైనది. ప్రతి శుభకార్యాల్లో కూడా పసుపు అనేది ఉపయోగిస్తూ ఉంటాము. కొంతమంది ఏంటంటే సడన్గా శ్రావణ మాసం, కార్తీక మాసం మొదలవుతుంది, పెళ్లిళ్లు, ఏవేవో శుభకార్యాలు సడన్గా ఫిక్స్ అవుతూ ఉంటాయి కదా. ఇలా శుభకార్యానికి సంబంధించిన పనులు మొదలుపెట్టాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు చెప్తారు, ఏం లేదు, ఒక 100 గ్రాముల పసుపు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసేయండి, ఆ తర్వాత నుంచి శుభకార్యాలనేవి మొదలుపెట్టుకోవచ్చని చెబుతూ ఉంటారు. అంటే పసుపు లేనిదే ఏ పని కూడా, ఏ శుభకార్యం కూడా మన జీవితంలో మొదలవ్వదు. పెళ్లికి ముందు కూడా పసుపు దంచితేనే పెళ్లి పనులు మొదలవుతాయి. ప్రతిదానికి కూడా పసుపు అంత ప్రాముఖ్యత ఉంది. దీనికున్న ప్రత్యేకత, విశిష్టత చాలా శక్తివంతమైనది. అలాంటి పసుపుతో ఈరోజు మనం ఈ రెమెడీ చేసుకోబోతున్నాం. 100కు 1000% రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక ఈ పరిహారం ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అంటే మీరు ఏ రోజైనా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని నైట్ మాత్రమే చెయ్యాలని గుర్తుంచుకోండి. ఏ రోజైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినకూడదు, అలాగే పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకూడదు. బ్లాక్ కలర్ తప్పించి ఏ కలర్ పెన్నైనా సరే వాడుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి, సరిపోతుంది. అయితే మీరు చేసుకోవాల్సిందేంటంటే ముందుగా మీరు రాత్రి భోజనం చేశాక ఇంక ఏమీ పని లేదు, ఇంక మేం పడుకోవడానికి సిద్ధమవుతున్నాము, ఇంక పడుకోవడం ఒకటే మిగిలింది అన్నప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకోండి. ఆ వైట్ పేపర్కి కొద్దిగా పసుపు రాసి అప్లై చేసుకోండి. దాన్ని ఆరబెట్టేయండి. ఎందుకంటే పడుకునేటప్పుడు మీరు ఈ పరిహారం చేయబోతున్నారు కాబట్టి ఈ పేపర్ మీకు అప్పటికే సిద్ధంగా ఉండాలి. కాబట్టి తడి పసుపు రాసినప్పుడు ఆ పేపర్ తడి అవుతుంది. అది ఆరాలంటే కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఈ పేపర్ని ముందుగా మీరు సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత మీరేం చేస్తారంటే ఇలా వైట్ పేపర్ని పసుపు రంగు పేపర్గా మార్చేయండి. ఇంక దానిమీద ఏం చేస్తారంటే ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. అలా సర్కిల్ డ్రా చేసుకున్నాక సర్కిల్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఇలా 3 భాగాలుగా డివైడ్ చేశాక పైన మీ పేరు రాయాలి. ఎందుకంటే ఈ టెక్నిక్ పరిహారం అనేది చేస్తున్నాం కాబట్టి ముందుగా ఈ పేరు అనేది పైన రాయాలి. కింద మీరు కోరుకున్న వ్యక్తి రాయాలి. మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాశాక ఆ తర్వాత మీ కోరిక రాయండి. అంటే మీ కోరికేంటి, మీ జీవితంలో ఎవరు ఎందుకు రావాలో, మీ జీవితంలోకొస్తే బెనిఫిట్ ఏంటి, మీరు హ్యాపీగా ఉంటారా లేదంటే సంతోషంగా ఉంటారా, లేదంటే మీకు కష్టముందని వాళ్ళు ఆడుకుంటారని భరోసా మీకు ఉందా, అలాంటి కోరిక రాయండి. ఏ కోరికైతే మీరు రాయాలనుకుంటున్నారో ఆ తర్వాత ఆ సర్కిల్లో రాయండి. అప్పుడు ఆ కోరిక అనేది విశ్వానికి చేరుతుంది. లేకపోతే మనం దేనికోసం చేస్తున్నామనేది కూడా విశ్వం కూడా గ్రహించాలి కదా. కాబట్టి మన కోరిక ఇలా రాశాము అంటే విశ్వం అనేది ఈజీగా తీసుకుంటుంది. అయితే ఇక్కడ సెంటర్లో మీ పర్సన్ ఫోన్ నెంబర్, మీరు కోరుకున్న వ్యక్తి పేరు, ప్రేమించిన భార్యాభర్తలు, దూరమైన వారు కావచ్చు, ఎవరైనా సరే ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ల నెంబర్ రాయండి. వారి ఫోన్ నెంబర్ అనేది కూడా రాయాలి. మీకు కాల్ రావాలనుకుంటే కాల్, లేదంటే మెసేజ్ రావాలనుకుంటే ఫోన్ నెంబర్ కూడా పక్కన రాయండి. అయితే ముందుగా మీ పేరు, ఆ తర్వాత మీరు కోరుకుంటున్న వ్యక్తి పేరు, అంటే మొబైల్ నంబర్ గాని, వారి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, కాల్ అయితే కాల్, లేదంటే మెసేజ్ అయితే మెసేజ్ రావాలని అనుకుంటే అలానే రాయండి.
మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి పేరు కిందన రాయండి. మీరు లైఫ్లో ఎందుకు కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది కూడా మీరు రాయాలన్నమాట. ఇలా నైట్ పడుకునే ముందు ఇది రాసి మీ దిండు కింద పట్టుకుని పడుకున్నారంటే వితిన్ 24 అవర్స్లో వారి నుంచి కాల్ అనేది తప్పక వస్తుంది, మెసేజ్ అయినా వస్తుంది. దగ్గర్లో ఉంటే నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. ఇక మిమ్మల్ని వదిలి వెళ్లనే వెళ్లరు. అయితే మీకు ఈ పసుపు రెమెడీ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పసుపుకి అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ కోరిక అనేది మనం విశ్వానికి మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాం. కాబట్టి మన కోరికలు, మన ఆలోచనలన్నిటినీ కూడా అటువైపు పంపిస్తుంది. విశ్వం అనేది మనలో ఏం కోరుకుంటున్నామో దాని గురించి ఆలోచిస్తున్నాం కదా, ప్రతి ఒక్క దాంట్లో కూడా సేమ్ ఫీలింగ్స్ వచ్చేటట్టు కనెక్ట్ చేస్తుంది. ఈ పరిహారం అనేది మనకి ఎంతగానో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పసుపు పరిహారాన్ని చేసుకుని మీకు ఇష్టమైన వారిని మీరు దగ్గరై వారితో సంతోషంగా ఉండండి. ఇక ఈ పరిహారాన్ని చేసి చాలామంది తమకు ఇష్టమైన వాళ్లు దగ్గరవ్వడం జరిగింది. చాలా మంచి ఫలితాన్నైతే పొందారు. కాబట్టి మీరు కూడా ఈ పసుపు పరిహారాన్ని చేసుకుని మీకు ఇష్టమైన వారితో హాయిగా సంతోషంగా జీవించండి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.